హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేమైతే కుంభమేళకి స్టార్ట్ అవ్వబోతున్నాం ఫ్రమ్ వరంగల్. టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయాయి. కాజ్పేట నుంచి ట్రైన్ ఉంది అరౌండ్ 12:40కి. మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రస్తుతానికి అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు అయితే నా లగేజ్ ప్యాక్ చేశారు. ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మేము స్టేషన్కి స్టార్ట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు కుంభమేళ. ఫ్రెండ్స్, ఇక మా మమ్మీ అక్క మా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు. బాయ్ పట్టి. థ్యాంక్స్. నాకేనా? మా ఫ్రెండ్ హరీష్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక వీడే హరీషాడు. హాయ్ చెప్పు రా రే. హరీష్ హాయ్ చెప్పు. ఇదైతే వీటి లగేజ్. మనమైతే ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం కార్లో. చెప్పురా. బ్రాస్లెట్ పెట్టుకుంటాను. తమ్ముడు ముసేబ్ సార్, అది తమ్ముడు ముసేబ్. హాయ్ బ్రో. ముసేబ్ హాయ్ చెప్పు. ఇప్పుడైతే మనం వరంగల్ స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మనం డ్రాప్ చేసిన కారు. ఎస్, దిస్ ఈస్ వరంగల్ స్టేషన్, అవర్ బ్యూటిఫుల్ వరంగల్ స్టేషన్. barra మనమైతే ఇటార్సీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్ ఇక్కడ ఒక 10-15 minutes అవుతుందా. ఇక్కడ ఫుడ్ అయితే తీసుకుందామని ఆగినాం మేము. విండోలో అందరూ చూడు ఎంత ఇబ్బంది అవుతుంది. ఐడి కార్డ్ से मेरे क्या मतलब है? మనమైతే ప్రయాగరాజ్ స్టేషన్కి వచ్చేసాం. ఇప్పుడు ఇదే మేము వచ్చిన ట్రైన్, బనారస్ ట్రైన్. ఓం నమః శివాయ. चला किराया बनवाई गया बढ़ाई गया। हाँ, एक साइड हुआ. ఇప్పుడైతే మేము బస్సులో ఇక్కడ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నడవాలి.
మా ఫ్రెండ్స్ అందరు లిఫ్ట్లో వెళ్ళిపోయారు, ఒక్కొక్కడు ఒక్కొక్క బైక్ అడుక్కొని. నేను కూడా లిఫ్ట్ కోసం చూస్తున్నా, కానీ ఆ బైక్స్ వాళ్ళు కూడా 100-200 అని అడుగుతున్నారు. చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ద లిఫ్ట్ ఆర్ వీ కెన్ వాక్. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందట ఇక్కడ నుంచి ఆర్ఎల్ ఘాట్కి. వాళ్ళు ఫ్రీ లిఫ్ట్ అనుకొని ఎక్కిర్రు, మధ్యలో వాడు మనీ అడిగితే మళ్ళీ దిగిపోయారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనమైతే ఆర్ఎల్ ఘాట్కి వచ్చేసినాం. ఇది చాలా హెవీగా ఉంది. ఇప్పుడైతే మేము బోటింగ్ దగ్గరికి వచ్చాము. చూడాలి ఎంత అడుగుతారో. 1500 అంటున్నాడు పర్ హెడ్. చాలా హెవీగా ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ. ఒక్కొక్కడికి 2000, 1500 అట్లా అడుగుతున్నారు. 1000కి రమ్మన్నా కూడా రావట్లేదు. మేమైతే ట్రై చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేసిన మన ఫ్రెండ్స్ అయితే కలిసిర్రు మళ్ళీ. హాయ్ బ్రో. హాయ్. బోట్ అయితే ఎక్కేసాం. పర్ హెడ్ 1000 అని ఇక మాట్లాడినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మిడిల్లో వాడు 1200 అని అంటుండు. మేమైతే లొలి పెట్టినాం చాలా. ఇక స్టార్ట్ అయితే అయినాం. చూడు బ్రో. చలో కుంభ చలో చలో చలో. స్పీడ్ బోట్. అవును. త్రివేణి సంగం వాటర్. దిస్ ఇస్ త్రివేణి సంగం వాటర్. దీని పవిత్రులను అయిపోయా. ఈత కూడా నేనే అవ్వాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రివేణి సంగమంలో స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇంకోసం అని అయితే रामबाग जंक्शन चल रहा हूँ. कैसे जाऊँ? रामबाग जंक्शन. रामबाग. आप पहुँचा देंगे? 2 लोग हैं. हाँ. 3 लोग हैं. एक उसमें 3 लोग हैं. हाँ. एक उसमें जाते हैं ना. आराम से चलो. आराम से चलो. అయితే రాంబాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. కాశీకి అయితే వెళ్దామని ప్లాన్. మాతో పరిచయమైన వాళ్ళు కూడా మాతో పాటే వస్తున్నారు కాశీకి. प्लेटफॉर्म संख्या 7 पर आ रही है. ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ విభూది ఎక్స్ప్రెస్.
3 टायर एसी लोकल डब्बे में कम होगी ना 3 टायर जनरल एसी మావాడు కూడా పైన కూర్చున్నాడు. బ్రో డ్యూ మేమైతే కాశీకి రీచ్ అయిపోయినాం. ఫస్ట్ బ్లాగింగ్ వీడియో, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. గోప్రోస్ అలాంటి ఏం కెమెరాస్, పెద్ద పెద్ద కెమెరాస్ కూడా మేము తీసుకురాలేదు. సారీ సార్, మాకు సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. ఇక్కడితో ఈ ప్రయాగరాజ్ మహాకుంభ యాత్ర ముగిసింది. ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. హర్ హర్ మహాదేవ్.